కొబ్బరన్న ఫస్ట్ ఒక స్పూను నెయ్యి, తర్వాత నూనె, ఆయిల్ వేడైనాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కలర్ వచ్చిన తర్వాత స్పూన్ అల్లం ఫ్రై అయిన తర్వాత ధనియాలు, చెక్క, లవంగ, షాజీరా, జీలకర్ర, సోంపు, యాలకులు ఈ పౌడర్ వేసి ఇది ఇలా మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి, జీడిపప్పు పేస్ట్, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తర్వాత పెరుగు ఒక 2 స్పూన్లు. ఇది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికియాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం, రుచికి చూడపడ సాల్ట్ వేసి మూత క్లోజ్ చేసి మరిగేంతవరకు వెయిట్ చేయాలి. వాటర్ మరిగేంతవరకు. ఫైనల్గా చికెన్ అయితే ఇలా వచ్చింది కుక్కర్లో వండితే. తర్వాత రైస్ అయిపోయిన తర్వాత చూపిస్తా. వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. దీన్ని నల్లగా ఇలా కలబెట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడతాం. ఇలా ఉడుకున్నప్పుడు ఒకసారి ఇలా కలబెట్టి ఫైనల్గా నేను చేసిన కొబ్బరి జీడిపప్పు రైస్ ఇలా వచ్చింది. చికెన్ గ్రేవీ కర్రీ, జీడిపప్పు, కొబ్బరి రైస్, పెరుగు, ఆనియన్స్, నిమ్మకాయ. ఇది కూడా జీడిపప్పు, పచ్చి కొబ్బరి చికెన్ గ్రేవీ. ఎలా ఉందో తిని టేస్ట్ చూసి చెప్తా. ఫస్ట్ టైం చేసా.